ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ శాసన మండలిలో పెన్షన్లపైన ఫైట్ జరిగింది. 5 లక్షలకు పైగా పెన్షన్లను తీసేశారని వైసీపీ ఆరోపిస్తే అవన్నీ డెత్స్ అంటూ క్లారిటీ ఇచ్చారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఒక మడకసిరలోనే 500 పెన్షన్లు తీసేశారని ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అన్నారు. పెన్షన్ల విషయంలో అర్హులకు ఎక్కడా అన్యాయం జరగలేదన్న మంత్రి ఈ 20 నెలల్లో 55,000 కోట్లు ఖర్చు చేశామంటూ వివరణ ఇచ్చారు. ఈ పెన్షన్లు పెరగాల్సింది పోయి వీళ్ళు 50 సంవత్సరాలకే మేము పెన్షన్లు ఇస్తామని ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. ఈ పెన్షన్లు పెరగాల్సింది పోయి సుమారుగా 5 లక్షల పైగా పెన్షన్లు తీసేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా సుమారుగా 1 లక్ష పైబడి వికలాంగులను గాలిలో పెట్టడం జరిగింది. భర్త చనిపోయిన వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తుందా, పెన్షన్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా వికలాంగులు 3-4 లక్షల పైబడి ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఎప్పుడెప్పుడు కొత్త అప్లికేషన్లు ఇస్తారు. గత ప్రభుత్వంలో 6 నెలలకు ఒకసారి ఎవరైనా పెన్షన్లకు అప్లై చేసుకుంటే 6 నెలల వ్యవధిలోనే కొత్త పెన్షన్లు ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. 5 లక్షల పెన్షన్లు పెరికేసి తీసేసి 1000 రూపాయలు మేము పెంచామని గొప్పలు చెప్పుకుంటున్నారంటే ఇది ఎంత మట్టుకు న్యాయమో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అది ఇవ్వలే. కనీసం ఈ పెన్షన్లైనా మీరు పేదవాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. 2,50,000 స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి అంతేకాకుండా ఎవరైతే స్వర్గస్థులు అవుతున్నారో వాళ్ళ పెన్షన్ ఆగడం అనేది వాస్తవం అధ్యక్ష. స్వర్గస్థులైన వారికి పెన్షన్ ఉండదు కదా అధ్యక్ష. వాళ్ళు 4,70,000 మంది గత 20 నెలల కాలంలో చనిపోయారు అధ్యక్ష. వాళ్ళ పెన్షన్స్ ఆపడం జరిగింది. మరి అలాగే ఎవరైతే 3 నెలల పాటు పెన్షన్ తీసుకోవాలో వాళ్ళు పర్మనెంట్ మైగ్రేషన్ కింద పెన్షన్ ఆపడం జరుగుతుంది అధ్యక్ష. ఆ 3 నెలల కాలంలో కూడా ఈ 20 నెలల కాలంలో 55,000 కోట్ల రూపాయలు పెన్షన్ నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళు గొప్పగా చెప్పవచ్చు, కానీ ఒక విషయం చెప్తాను అధ్యక్ష. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమో దానికి సమాధానం చెప్పడం లేదు. వికలాంగులు విపరీతంగా రోడ్లకు వచ్చి ఎందుకు గలాట్ చేశారు అధ్యక్ష? రోడ్లు బట్టి కలెక్టరేట్లు ఇవన్నీ ఎందుకు ముట్టడి చేశారు అధ్యక్ష? తమరు ఒక్క పెన్షన్ కూడా తీసివేయకపోతే వీళ్ళు ఎందుకు వచ్చారు? వికలాంగులు అనే దయాదాక్షిణ్యం లేకుండా పెరగడం వాస్తవం కాదా? వాళ్ళు రోడ్డు పడిన కూడా విషయం వాస్తవం కాదా? ఇప్పటి వరకు వృద్ధా పెన్షన్ ఒక్కటైనా ఇచ్చారా? భర్త చనిపోయిన వాళ్ళకి భర్తకు వస్తే భార్యకి ఇచ్చే తప్ప మిగిలిన వాళ్లకు చనిపోయిన వాళ్ళకి మీరు ఎందుకు ఇవ్వడం లేదు?